హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏపీ గవర్నమెంట్ న్యూ టెక్స్ట్ బుక్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి 2026 అండ్ 27 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఈ జూన్లో 13th స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్లలో కొత్తగా చెప్పబోతున్నారో ఆ బుక్స్ అండి. సో ఈ బుక్స్లో వచ్చేసి మనకు చేంజెస్ అయితే అయ్యాయి. ఆల్రెడీ 6th క్లాస్ తెలుగుకి సంబంధించి మనకి ఏం చేంజ్ అయ్యాయి అనేసి మీకు ఒక వీడియో అయితే క్లియర్గా చేశాను. ఎవరికైనా కావాలి చేంజెస్ ఏమున్నాయి అంటే ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. సో ఇక్కడ మనకు 7th క్లాస్ గురించి కూడా చూద్దామండి. 7th క్లాస్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 6th క్లాస్ అండి. ఇక్కడ మనకు 6th క్లాస్ కానివ్వండి, ఇక్కడ మనకు 7th క్లాస్ కానివ్వండి, 8th క్లాస్ కానివ్వండి, మనకు ఓవరాల్గా మారడం అయితే జరిగిందండి. సో మనకు ఏం మారాయి ఏంటి అనేది క్లియర్గా మీకు ఫస్ట్ లెసన్ తీసుకొని, మనకు 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఏంటండి అక్షరం కదా. సో ఈ లెసన్కి సంబంధించి మీకు ఏమేమి మారాయి అనేసి ఒకసారి చెప్తాను. సో అదేవిధంగా అన్ని లెసన్స్లలో కూడా మీకు మారడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకు కొత్తగా మారినవి ఏంటివి అంటే ప్రతి ఒక్క గ్రామర్ పాయింటు, గ్రామర్ టాపిక్ అంటే గ్రామర్ మనకు ఎటు మార్చిన గ్రామర్ అనేది సందులన్నిటి ఏం మారవండి. కాకపోతే అక్కడ మనకు సందులకు సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కానివ్వండి, భాషా అంశాలు కానివ్వండి, వ్యాకరణ అంశాలు కానివ్వండి, లెసన్ ఓన్లీ మనకు లెసన్స్లో చేంజ్ అయినవి. లెసన్ యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. అలాగే కవి పరిచయం కూడా ఉంది. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మారాయండి. లెసన్స్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో క్వశ్చన్స్ మారాయి. అలాగే గ్రామర్ టాపిక్స్ అన్నీ మారాయండి. ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ మార్చడం జరిగింది. పర్యాయ పదాలు కానివ్వండి, మనకు అర్థాలు కానివ్వండి, వ్యాకరణ అంశాలు, భాషా అంశాలు కానివ్వండి, వాటిల్లో కింద ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కానివ్వండి. ఇంతకుముందు లెసన్స్కి చూసుకున్నట్లయితే ఇప్పుడు లెసన్స్ అన్నీ మారాయి. లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్ అండి. లెసన్ కవి పరిచయం ఒక్కటే యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. చదవండి ఆనందించండి అనేది కూడా మనకు ఉంది కదా. సో ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి మనకు చదవండి ఆనందించండి అనేసి ఉన్నాయండి. సో అది మీకు అందరికీ తెలిసిందే. చదవండి ఆనందించండి దాంట్లో కూడా మనకు చేంజ్ అయ్యాయండి. ఇంతకుముందు ఏదో ఒక కథ ఇస్తున్నారు కదా. సో ఆ కథలన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఏదో ఒకటో రెండో ఉంచారండి మొత్తం అన్ని లెసన్స్లో చూసుకుంటే. కాకపోతే చాలా వరకు కూడా చదవండి ఆనందించండిలో ఉండేటటువంటి కథలను కూడా చేంజ్ చేయడం జరిగింది. సో ఇలా మనకు చేంజెస్ అయితే చూసుకుంటే ఎక్కువగానే చేంజ్ అయ్యాయి అనేసి చెప్పచ్చు. ఎందుకంటే మనకు తెలుగులో చూసుకున్నట్లయితే ఇక్కడ మా తెలుగు గురించి చెప్తున్నాను కాబట్టి ఆల్రెడీ సైన్స్, సోషల్ వీటికి సంబంధించి కూడా అడుగుతున్నారు. అవి మళ్ళీ చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. సో ఓవరాల్గా 6th, 7th, 8thలలో గ్రామర్ మొత్తం చేంజ్ అయ్యిందండి. ఓన్లీ మారింది ఏంటంటే కవి పరిచయము లెసన్ అండి. కవి పరిచయము లెసన్ మారలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కానీ చదవండి ఆనందించండి కానీ ఈ లెసన్స్కి సంబంధించి క్వశ్చన్స్ కానివ్వండి, భాషాంశాలు కానివ్వండి, వ్యాకరణ అంశాలు అన్నీ చేంజ్ అయ్యాయి. సో అలాగే టీచర్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా కొత్తగా యాడ్ అవ్వడం జరిగిందండి. సో అవి ఏంటి అనేది క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో 7th క్లాస్కి సంబంధించి ఏం చేంజెస్ అయ్యాయి అని ఒకసారి అయితే వీడియో క్లియర్గా ఎండ్ వరకు అయితే చూడండి. పాత టెక్స్ట్ బుక్ అయితే ఇంతకుముందు చూసారు కదా. సో ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ చూద్దామండి. కొత్త టెక్స్ట్ బుక్ అంటే మళ్ళీ ఏంటి అంటే 26, 27 అండి. ఈ అకాడమిక్ ఇయర్లో చెప్పేటటువంటి బుక్స్ అనమాట. బుక్స్ అయితే చేంజ్ అయ్యాయి కదా. సో వాటికి సంబంధించిందండి ఇవి. సో దీంట్లో 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కూడా మనకు తెలుగు సౌరభం కిందకే వస్తుందండి. ఇంతకుముందు మనకు తెలుగు టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే మనకు దీంట్లో తెలుగు బాట అనేది ఉండేది కదా. సో దాన్ని చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి కొత్త ఎడిషన్ 2026 ఎడిషన్ అనమాట ఇది. సో దీంట్లో మనకు కొత్తగా టీచర్లకు సంబంధించి ఏం చేయాలి అనేసి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే
వందే మాతరం, మా తెలుగు తల్లి వీటికి జాతీయ గీతానికి సంబంధించి ఇచ్చారు. తర్వాత జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడిట్లో ఇచ్చారు. ఎందుకంటే మనకు ఒకే టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది ఒక బుక్ కిందనే ఇస్తున్నారు కాబట్టి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ సాధించాల్సిన సామర్థ్యాలు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో తెలుగు సౌరభం 7 అనేసి ఇచ్చారు. సో 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసి తెలుగు సౌరభం 7 అండి. సో దీంట్లో మనకు అన్ని లెసన్స్ వరకు మొత్తం అన్నీ ఒకటే అండి. మనకు ఈ లెసన్స్ అన్నీ కూడా ఒకటే ఇవ్వడం జరిగింది. లెసన్, కవి కూడా మనకు సేమ్గానే ఉంటాయి. సో నెక్స్ట్ లెసన్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చేంజ్ అయ్యాయండి, ప్రతి ఒక్కటి చేంజ్ అయ్యాయి. సో అది చూద్దాము. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక లక్ష్యాలకు సంబంధించి మనం ఏం చేయాలి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సంసిద్ధత కార్యక్రమం అంటే మనకు స్కూల్ స్టార్ట్ అయినమంటే జస్ట్ ఫస్ట్ 5 days or 10 days ఉంటుంది కదండి. సో దాంట్లో ఏం చేయాలి అనే దాని కింద ఇక్కడ ఇచ్చారు చూడండి. సంసిద్ధత కార్యక్రమము జూన్ 2026లో చేయాల్సిన ఏంటి, ఉపాధ్యాయులు 1వ రోజు ఏం చేయాలి అంటే ప్రీవియస్గా చదివి ఉంటారు కదా, సో వాటిని రివిజన్ చేయడానికి కొన్ని డేస్లలో ఏమేం చేయాలి. ఫస్ట్ రోజు జూన్లో పిల్లలు స్టార్ట్ అవ్వంగానే సో ఫస్ట్ రోజు ఏం చేయాలి అనేసి ఇచ్చారండి. సో 1వ రోజు చేయాల్సినవి, అలాగే చూడండి విద్యార్థి చేయాల్సినటువంటివి, నెక్స్ట్ 2వ రోజు ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటివి ఏంటివి, అలాగే 2వ రోజు విద్యార్థి చేయవలసినటువంటి కృత్యాలు ఏంటి అనేసి మనకు బుక్స్ కొత్తగా మార్చడం జరిగిందండి. 3వ రోజు ఇలా మనకు మొత్తం ఎన్ని డేస్ ఇచ్చారు అంటే చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటి వచ్చేసి ఒకటి ఉపాధ్యాయుడు చేయాల్సిన ఏంటి, దాని కింద వచ్చేసి మనకు విద్యార్థి చేయాల్సింది 7వ రోజు ఏం చేయాలి అనేసి మనకి ఇలా ఇచ్చారండి. సో ఫస్ట్ విద్యార్థి మనకు స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్తే దాన్ని బట్టి ఆ రోజు విద్యార్థి ఏం చేసుకొని రావాలి అనేది కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తము నాకు చూద్దాము ఎన్ని డేస్కి సంబంధించి. 10th డేకి ఇచ్చారండి. సో 11 days. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 12 రోజులకు సంబంధించి కూడా ఇచ్చారండి. 13వ రోజు కూడా ఇచ్చారు. సో టోటల్ మొత్తం వచ్చేసి 13 రోజులండి. సో ఫస్ట్ జూన్లో జాయిన్ అయిన తర్వాత పిల్లలు 13 days వరకు వచ్చేసి ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి కృత్యములు ఏంటి, నెక్స్ట్ విద్యార్థి చేయాల్సినటువంటి కృత్యములు ఏంటి అని 13 రోజుల వరకు మనకు ఒక సంసిద్ధత కార్యాచరణ అనేటటువంటి దాన్ని ఇవ్వడం జరిగిందండి. సో ఇది మనకు ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ 13 daysలో మనకు జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు లెసన్ ఇచ్చారండి. ఫస్ట్ లెసన్ 7th క్లాస్లో మనకు అక్షరము తెలిసిందే. సో దీంట్లో మనకు మారకుండా ఉండేది ఏంటి అంటే జస్ట్ కవి పరిచయం అనేది మనకు ఏమీ మారలేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. సో అక్షరం లెసన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరిగింది. లెసన్లో మనకు ఏం మార్చలేదు, సారాంశము ఇవన్నీ కూడా ఒకటే. కాకపోతే ఇక్కడి నుంచి చూడండి, ఇవి చేయండి అని చెప్పడం కానీ అవగాహన ప్రతిస్పందన కానివ్వండి, మనకు ఉండేటటువంటి ప్రతి ఒక్క టాపిక్ చేంజ్ చేయడం జరిగింది. సో ఇవి మీరు గమనించాల్సినటువంటివి అండి. సో ఇవి చేయండి అనేటటువంటివి, అలాగే అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి కానివ్వండి. నెక్స్ట్ ఇక్కడ దేశభక్తి గేయము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. కొన్ని ఒక్కొక్క అంటే మామూలుగా ఒకటి వచ్చేసి అలాగే ఉంచడం జరిగిందండి, కొన్ని మార్చడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకు ఇంతకుముందు అసలు ఈ క్వశ్చనే లేదనమాట. సో ఆ విధంగా కొన్ని చేంజెస్ అనేటివి ఉన్నాయి. కొన్ని అని కాదండి, సేమ్ చాలా వరకు మారాయి. లెసన్ ఓన్లీ దానికి సంబంధించిన సారాంశము, కవి పరిచయము యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయండి. లోపల ఉండేటటువంటి గ్రామర్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చేంజ్ చేయడం జరిగింది. భాషా అంశాలు కానివ్వండి, పర్యాయ పదాలు కొత్తగా యాడ్ చేశారు, ప్రకృతులు వికృతులు కానివ్వండి. దీంట్లో మళ్ళీ మనకు వ్యాకరణ అంశాలలో కింది తరగతి వ్యాకరణ పునరుచ్చరణ అనేసి మళ్ళీ మనకు కొత్తగా యాడ్ చేయడం జరిగిందండి.
ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ బుక్స్లలో మనకు ఈ విధంగా అయితే లేదు. గ్రామర్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి మనకు పరుషము సరళాలు కనుక్కోమని ఇచ్చారు. ఇది కూడా కొత్తగా యాడ్ అయినటువంటిదే. సో మీకు ఫస్ట్ లెసన్ అనేది చెప్తున్నానండి, ఫస్ట్ లెసన్లో చూపిస్తున్నాను మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి ఏ విధంగా మారాయి, ఎలా మారాయి అనేది. సో దీంట్లో సందులు అనేది కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చిందండి, నీతి పద్యము. ఇక్కడ మీకు తెలుసా అనేది మనకు కొత్తగా యాడ్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు అక్షరం లెసన్లో మీకు తెలుసా అనేది మనకు ఇక్కడ లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నేను ఇవి చేయగలనా, సో ఇది కూడా మనకు కొత్తగానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే చదవండి ఆనందించండి. సో చదవండి ఆనందించండిలో ఇంతకుముందు దేశభక్తి అనేది ఉండేదండి. ఈ ప్లేస్లో మనకు ఫస్ట్ లెసన్ అక్షరానికి సంబంధించి దేశభక్తి అనేది ఓల్డ్ లెసన్లో ఉండేది. కానీ ఇప్పుడు చదవండి ఆనందించండి అనే దాంట్లో మనకేమిచ్చారు, నిరంతరం నేర్చుకో అనేటటువంటి దాన్ని ఇవ్వడం జరిగిందండి. సో సోక్రటీస్ గురించి నిరంతరం నేర్చుకో అనేదాన్ని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ లెసన్. సో సెకండ్ లెసన్ కూడా అంతేనండి. ఇక్కడ మనకు ప్రతి ఒక్క లెసన్లో కవి పరిచయము లెసన్ మాత్రము ఒకటే, కానీ గ్రామర్ కింద ఇచ్చినటువంటి అభ్యాసాలు కానివ్వండి, చదవండి ఆనందించండి కానీ ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లలో చేంజెస్ అయితే అయ్యాయండి. సో ఇదంతా మనకు ఇప్పుడు కొత్తగా స్కూల్స్లలో చెప్పేటటువంటి బుక్స్. సో వీటికి సంబంధించి మీకు ప్రతిరోజు కూడా కొత్త బుక్స్ లెసన్స్కి సంబంధించి లెసన్స్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరికైనా ఈ కొత్త టెక్స్ట్ బుక్స్లకు సంబంధించినటువంటి లెసన్స్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి కావాలి అనుకునే వాళ్ళు, డైలీ చూడాలి మాకు అవసరం ఇవి అనుకున్న వాళ్ళు వచ్చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో అవుతుండండి. ప్రతిరోజు కూడా మీకు ఇంకా కొత్త టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి అంశాలైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది 7th క్లాస్ తెలుగులో వచ్చినటువంటి మార్పులు. సో చాలామంది ఏంటి అంటే అడుగుతున్నారు, ఏంటి 6th క్లాస్లో ఏం మారాయి, 7th క్లాస్లో ఏం మారాయి అంటే 6th క్లాస్ కానివ్వండి, 7th కానివ్వండి, 8th కానివ్వండి, ఓవరాల్గా తెలుగు చూసుకున్నట్లయితే ఓవరాల్గా మొత్తంలో తెలుగు చూసుకున్నట్లయితే మనకు గ్రామర్ అనేది మారింది. గ్రామరు ప్రతి ఒక్కటి చేంజ్ అయ్యిందండి. గ్రామర్ కానీ చదవండి ఆనందించండి వాటిల్లో మనకు ఒక చిన్నది ఒకటి ఇస్తారు కదండి, ఒక టాపిక్కి సంబంధించి. సో అది కూడా మనకు ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి కొన్ని ఉంచారండి. అంటే లిటిల్ బిట్ ఎక్కడో 10 లెసన్లలో చూసుకుంటే ఒకటి మాత్రమే మనకు ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. మిగిలినవన్నీ కూడా మనకు చేంజ్ అయ్యాయండి. మనకు సందులకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మారడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటివి ఆన్సర్స్ ఇవన్నీ కూడా మీకు ప్రతిరోజు చెప్పడం జరుగుతూ ఉంటుందండి. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాలో అయితే అవ్వండి. సో ఇది 7th క్లాస్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి 8th క్లాస్కి సంబంధించినటువంటి ఏం మారాయి ఏంటి అనేది ఫస్ట్ ఒక లెసన్ తీసుకొని చెప్తానండి.